హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గుంటి నాగరాజు. మీ అందరికీ కొద్ది గొప్ప తెలిసే ఉంటుంది. నేను ఎక్కువ కామెంట్లు పెట్టేవాళ్ళని, ట్రోల్ చేసేవాళ్ళని, ఏది పెడితే అది అనేవాళ్ళని అని చూస్తుంటాను. కానీ ఎక్కువ ఏం పట్టించుకోను. ఎందుకంటే ఆమె ఎక్కువ నాకు వ్యవసాయం ఉంటుంది, ప్లస్ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటాను, పట్టించుకోను. కానీ గత 2 డేస్లో నాకు ఒక వీడియో వచ్చింది పోస్ట్లో. ఎట్లా పోస్ట్లో అంటే నాకు పంపించారు, ఎవరు పంపించారు తెలియదు, పంపిస్తే దాంట్లో ఏముందంటే హర్షసాయి గురించి ఉంది. ఏమనుంది? హర్షసాయి మంచితనం పేరుతో, సహాయం అనే పేరుతో, హెల్పింగ్ నేచర్ అనే పేరుతో కోట్లు లక్షలు సంపాదిస్తుందని, 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు సంపాదిస్తుందని అలా చెప్తూ వీడియో చేశాడు. అతని పేరు నేను చెప్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. అతని పేరు చెప్తాను. అతని పేరు కూడా హర్షసాయి. వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులు ముందు పెట్టుబడి పెట్టి తర్వాత డబ్బులు లక్షలలో రాబట్టుకుంటున్నాడని వీడియో పెట్టాడు. అవును, నిజమే, అది నిజమే కావచ్చు. అది వ్యాపారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 10 మంది పేరు చెప్పుకొని గొప్పగా బతకవచ్చు, కార్లలో తిరగవచ్చు, వ్యాయామం చేయొచ్చు. కానీ ఎన్ని సంపాదించినా, ఎంత సంపాదించినా హెల్పింగ్ అనేది ఒకటి చేస్తున్నారు చూశారు. హెల్పింగ్ అది గొప్పతనం. ఎందుకంటే ఈ రోజులలో మంచి లేదు సమాజంలో. చెడు అంటే ఒక పేదవాడికి 10 రూపాయలు దానం చేస్తే ఎవరు చూడట్లేదు. అదే 2 ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటుంటే జనమంతా అన్నం తినేది కూడా వదిలిపెట్టి చూసే అంత సమాజం తయారైంది. అలాంటి సమాజం, ధర్మం 4 పాదాలు, చక్రం 3 పాదాలు, ఇవన్నీ కాలాలు పోయాయి. ఎంతసేపటికి స్వార్థం, కుట్ర ఎంత పెరిగిపోయింది. పాపాలు ఘోరమైన, నాకు మాట్లాడటం తెలవట్లేదు, కడుపులో ఆవేశం మాత్రం ఉంది. అన్నీ పెరిగిపోయినాయి సమాజంలో. ఇలాంటి సమాజంలో ఇన్ని కలుపు మొక్కలలో ఒక గంధపు మొక్క, ఏదో పాపం అతను ఎవరో తెలియదు. వాస్తవానికి అతను కుటుంబం గురించి, అతని ఫ్యామిలీ గురించి, అతను ఎలా పైకొచ్చాడు అసలు ఏమీ తెలియదు. ఒక చిన్న పిల్లగాడు, వయసు కూడా పెద్దగా లేదు. అలాంటి వాడు సరే యూట్యూబ్ పేరు చెప్పి లక్షలు సంపాదించాలనో, కోట్లు సంపాదించాలనో, మంచి అడ్డం పెట్టుకోనో ఒకరికి హెల్ప్ చేస్తున్నారు. ఒకడు పెట్టాడు, హిందూ సాంప్రదాయం ప్రకారం అట కుడి చేత్తో హెల్ప్ చేస్తే ఎడమ చేతికి తెలియకూడదంట. చెడు మాత్రం అందరు చూసి నేర్చుకోవచ్చు, మంచి మాత్రం నేర్చుకోకూడదా? అతను హెల్ప్ చేస్తున్నాడు, మీరు కూడా హెల్ప్ చేయండి, నా లెక్క 10 మందిని బతికించండి అని చెప్తున్నాడు. 10 మందిని హెల్ప్ కానీ ఫ్రెండ్స్, నేను హెల్ప్ చేసిన దాంట్లో ఉన్న ఫీలు, ఆ ఆనందం, అది అనుభవిస్తేనే అర్థమవుతుంది మీకు. ఒకసారి మీరు ఒకడికి ఆ బిచ్చగాళ్ళకి కానీ, పేదవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ ఒక 100 రూపాయలు, 500 రూపాయలు దానం చేయండి. మనం ఇంటికి పోయిన తర్వాత ఆ విన్నర్ లోన ఫీలింగ్ ఉంటుందే, అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అది నేను అనుభవించా. మీరు కూడా ఒకసారి అనుభవించి చూడండి. ఆ కిక్కు వేరే. అందుకే కిక్కు సినిమా తీశారు. అట్లనే ప్లీజ్ దయచేసి హర్షసాయి ఏం చేశాడు? లక్షలు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు. కొంతమంది ఏమంటారంటే ఆయన కోటీశ్వరుడు కాబట్టి డబ్బులు పెడుతున్నాడు, లక్షలు సంపాదించుకుంటున్నాడు. ఉన్నాడు కాబట్టి పెడుతున్నాడు అంటే, ఉన్నోడు అయినా ఈ రోజులలో పెట్టేదెవరు ఉన్నారా నాకు అర్థం కాదు. రూపాయి కూడా ఎడం చేత్తు కాకి తోలన్నట్టు ఉంది సమాజం. అట్లాంటిది పాపం ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, అసలు ఆయన ఉన్నోడు లేనోడు కాదు. నాకు ముందు ఆయన ఉన్నోడు లేనోడు, కష్టపడి సంపాదించాడు. టిక్టాక్ నుంచి ఆయన వీడియోలు చేస్తూనే ఉన్నాడు. మీరు గమనించారు లేదు? నేను అన్ని చూశాను, ఆయన గురించి మొత్తం చూశాను. టిక్టాక్లో మొత్తం కూడా మోటివేషన్ వీడియోలు చేసేవాడు ఆయన. తర్వాత యూట్యూబ్లో ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. అది జనం వారవలేక, చూడలేక, తట్టుకోలేక ఒక మనిషి ఎదుగుతుంటే నేను ఇలా ఆయన గురించి ఎందుకు చేస్తున్నానంటే, నాకు రాత్రి బిహి పెరిగింది. పొద్దున లేచి ఎప్పుడు వీడియో చేద్దాం అనిపించి అంత ఆవేశంతో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు నాకు. వాడు పెట్టాడు ఏమని, వాడి పేరు చెప్తాను నేను. ఏమని పెట్టాడు? హర్షసాయి డబ్బులు మోసం చేస్తున్నాడు ఇట్లా అని పెట్టాడు. రేయ్, ఒకడు గుర్తుపెట్టుకో,
నువ్వు ఎప్పుడన్నా 100 రూపాయలు సాయం చేసావారా? 500 సాయం చేసావా? 1000 రూపాయలు సాయం చేసావా? మొన్న నన్ను కలవడం కోసం ఒంగోలు నుంచి ఒక ఆయన వచ్చాడు. అతను పిల్లగాడికి బాగలేదని చెప్పి ఒక వీడియో పెట్టాను, కింద నా వీడియోలలో ఉంటుంది. హెల్ప్ చేయండి రా బాబు అని చెప్పి ఫోన్పే నెంబర్ ఇస్తే 5 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు మొత్తం కలిపి కూడా 1500 రాలా. ఆయనకి నేను ఏం తీసుకుపోయి ఇచ్చాను? ఒంగోలు ఆయనకి 1500 నాకు ఛార్జీలు అయితే. నేను ఏమైనా కొద్దిగా పేసుకొని పోయి ఇద్దామంటే ఏమి ఇచ్చాను? ఇవాళ రేపు ఎవడు హెల్ప్ చేస్తున్నారు? ఎవడికి వాడే, ఎవడు కుటుంబానికి వాడే. పేరే గొప్పగా బిల్డప్గా మాట్లాడుతుంటుంది తప్ప జేబులోంచి ఎవడు రూపాయి తీయడు. అర్థమవుతుందా? ఎవడు రూపాయి తీయడు. అలాంటి ఈ చెడు సమాజంలో అర్చసాయని ఒక మంచి మొక్క, గంధపు మొక్క, వాసన ఆ మొక్క పేరు నాకు తెలియదు, వచ్చి 10 మందికి హెల్ప్ చేస్తుంటే కుట్రలు, కుతంత్రాలు. నీ బతుకు ఎప్పుడన్నా రూపాయి సాయం చేసావురా? నీ బతుకు ఎప్పుడన్నా రూపాయి సాయం చేసావా? ఎందుకురా? వాడు ఎవడా అంటే దేశాలు తిరుగుతాడు, దేశాలు తిరుగుకుంటా వీడియోలు చేసుకుంటా వాని ట్రోల్ చెయ్యా, వీని ట్రోల్ చెయ్యా, వాని ట్రోల్ చెయ్యా. నీ బతుకు, నీ వీడియోలు నువ్వు చేసుకోరాదురా. వాడి మీద పడి వీడి మీద పడి డబ్బులు సంపాదించుకొని ఏం బతుకురా నీ బతుకు? నేను ఇంతవరకు ఎవరిని తిట్టలేదు, అనగలేదు. హర్షసాయి అనేసరికి నాకు కోపం వచ్చింది. ఎందుకంటే హర్షసాయితో హర్షసాయి ఫోన్ నెంబర్ నాకు ఆడుంది. నేను ఎప్పుడు హర్షసాయితో మాట్లాడలేదు. ఫేస్బుక్ స్టార్ గారు మా ఫ్రెండే, వాడు వాళ్ళు కలిశారు, మాట్లాడారు. వాడు ఎవరు? ఫేస్బుక్ స్టార్ గారు ఒక ఊరోడు, మా ఊరోడు. వాడి కోసం వచ్చాడు ఆయన. వాడి మాట కోసం ఆమె కొరకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఎవరికి కావాలంటే అంత. అది ఆ హెల్పింగ్ నేచర్ ఫ్రెండ్స్. అది యూట్యూబ్ కావచ్చు, పేరు కోసమే కావచ్చు, లక్షల కోసమే కావచ్చు, డబ్బుల కోసమే కావచ్చు. కానీ అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. మంచిని ప్రోత్సహించాలి, అంతేగాని దేశాలు తిరుగుకుంటూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ వాడి పొట్ట పోసుకుంటూ వీడి పొట్ట పోసుకుంటూ ప్రతి ఒక్కరిని ట్రోల్ చేసుకుంటూ నాకు ఈ నెల 7 లక్షలు వచ్చాయి, ఈ నెల 6 లక్షలు వచ్చాయి, వాళ్ళందరిని తిట్టడం వల్ల వచ్చాయి, వీడిని తిట్టడం వల్ల వచ్చాయి. ఎందుకురా? బతుకితే గొప్పగా బతకాల, గొప్పగా అవసరంలా, గుట్టుగా అవసరంలా, మంచితనం బతకాల. నేను ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, నాకు పెళ్ళి 20 సంవత్సరాలు అయింది. మా అమ్మ మా నాన్న చెప్పింది నాకు వేదం. ఇప్పటికీ మా ఊరు జరగండి, మా అమ్మ మా నాన్నతో కలిసి ఉన్నాను నేను. మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా కొడుకు, నా పిల్లగాను, దాంతోపాటు నా జీవితం. ఎవరైనా ఆఫర్లు వస్తే, ఏమైనా పిలిస్తే ఐఎమ్ ఆర్టిస్ట్గా సిగ్గు లేకుండా పోయి ఏ క్యారెక్టర్ని చేయడానికి నేను సిద్ధం. ఐఎమ్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ని చేయడానికి సిద్ధం. ఆర్టిస్ట్తో పాటు వ్యవసాయం, ఈ వ్యవసాయం కూడా వదిలిపెట్టుకొని ఇప్పుడు మా పొలం కాడికి వచ్చాను. మా పత్తి వేసాను, నెక్స్ట్ వరి మొత్తం వేసాను. ఇక దయచేసి ఒకటే చెప్తున్నా, ట్రోల్స్ చేయటం మానేయండి, వాడిని వీడిని తిట్టడం మానేయండి. మీకు చేతనైతే హెల్ప్ చేయండి, 10 మందికి హెల్ప్ చేయండి, అందులో ఉన్న అనుభూతిని అనుభవించండి. అంతేగాని హర్షసాయి పాపం ఆయన బతుకు 10 మందికి హెల్ప్ చేస్తూ బతుకుతున్నాడు. అలాంటి వాళ్ళని బతకనివ్వండి. సమాజంలో మంచి లేకుండా పోతుంది, ఆ మంచి చెయ్యనివ్వండి. ఓకేనా? ఇంకొకసారి మామూలుగా ఉండదు. నేను కనుక ట్రోల్ చేయడం మొదలుపెట్టి తిట్టడం కనుక మొదలుపెట్టిననుకో, ఇక నా ఫ్యామిలీగా నాకు సినీ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి, సినీ ఫీల్డ్ దాకా అవసరం లేదు, మా సోషల్ మీడియా, యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ప్రతి ఒక్కటి జాతకాలు తెలుసు నాకు, ప్రతి ఒక్కటి అందరితో తెలుసు. ఒక్కొక్కడి గురించి చెప్పడం మొదలు పెడితే ఇంటికి మామూలుగా ఉండదు. ఓకేనా? బాయ్.